అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడలో జిమ్ ట్రైనర్ తనని లైంగికంగా వేధించాడు అంటూ యువతి పోలీసులకి కంప్లైంట్ చేసిన ఘటన సంచలనంగా మారింది. స్లిమ్ చేస్తానంటూ దగ్గరై మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడని, ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. అయితే ఆ అమ్మాయి తనని ఫోర్స్ చేసిందని ఆరోపిస్తూ ఖాదర్ వీడియో విడుదల చేశాడు. ఖాదర్ వాదనలో నిజం లేదని చెప్తోంది బాధితురాలు. ఖాదర్ తనని ట్రాప్ చేశాడని అంటోంది. తానే ఖాదర్కి డబ్బులు ఇచ్చినట్లుగా ఫోన్లో ఆధారాలు చూపిస్తోంది. ఇప్పుడు వాడు మీడియా ముందుకు వచ్చి నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ అయితే వేస్తున్నాడో అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. నా దగ్గర తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. నేనే ట్రాప్ చేశాను, నేనే ఇది చేశాను, తన్ని నేనే పిలిచాను అని చెప్తున్నాడు. కానీ అది ఎటువంటి నిజం లేదు అందులో. ఎందుకంటే తను ట్రాప్ చేసినప్పుడు తను నాతో మాట్లాడినప్పుడు మెసేజ్లు ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఇలాగా ట్రాప్ చేస్తూ నేను ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడాను అని పెట్టినవి, కానీ తర్వాత నన్ను బలాత్కారం చేసిన తర్వాత ఏదైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడో అవి కానీ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మనది. సో ఇదేంటి చుట్టాలందరిలో కూడా మనకు పరువు పోద్ది, చుట్టాలందరూ మనల్ని నోస్తారు. నువ్వు పెంట చేయకుండా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదంటే చేసుకోను అని చెప్పి నాతో మాట్లాడిన చాటింగ్ అంతా నా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. తనే ట్రాప్ చేసింది నన్ను, తనే పిలిచింది, తనకు క్యాన్సర్ ఉంది అని. నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి సంబంధించిన మెడికల్ టెస్ట్లు అన్నీ కూడా నాకు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. అవన్నీ కూడా నేను స్టేషన్లో సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేసి కేసు జరుగుతున్నప్పుడు కూడా అబ్బాయి బయటకు వచ్చి నా గురించి అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. నేను తనని ట్రాప్ చేశాను, తన దగ్గర డబ్బులు తీసుకున్నాను అని అంటున్నాడు. కానీ డబ్బులు ఇచ్చింది నేను, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నా వైపు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ అన్నీ నేను చేసినవి ఉన్నాయి. అలాంటిది నేనే డబ్బులు ఇచ్చాను, నేను నన్ను ట్రాప్ చేసింది అని అంటున్నాడు. డబ్బులు తనని నేను అడగాలంటే కూడా తన దగ్గర ఏమన్నా ఉండాలి కదా. నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, నా దగ్గర నుంచి ఫోన్ కొని పెట్టుకొని, బట్టలు కానీ ఏదైనా సరే నా దగ్గర నుంచి తను తీసుకున్నాయి. కానీ తన ఇల్లు చూడండి ఒకసారి, తనకి ఇల్లే సరిగ్గా లేదు. ఆ అబ్బాయిని నేను ట్రాప్ చేసి ఏం చేసుకుంటాను? ఆ అబ్బాయికి కనీసం సరిగ్గా వేసుకోవడానికి బట్టలే లేవు. ఆ అబ్బాయిని నేను ట్రాప్ చేసి ఆ అబ్బాయి దగ్గర నుంచి నేను ఏం డబ్బులు డిమాండ్ చేయగలను అసలు?